బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నిర్మాత కృష్ణప్రసాద్ గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో కృష్ణప్రసాద్ను అరెస్ట్ చేశారు పోలీసులు. టాలీవుడ్లో కేపీ చౌదరిగా కృష్ణప్రసాద్ ఫేమస్. డ్రగ్స్ పెడ్లర్గా ఆరోపణలు కూడా వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల వల్లే గోవాలో ప్రాణాలు తీసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కృష్ణప్రసాద్ గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో కృష్ణప్రసాద్ను అరెస్ట్ చేశారు పోలీసులు. టాలీవుడ్లో కేపీ చౌదరిగా ఆయన ఫేమస్. డ్రగ్స్ పెడ్లర్ గాను ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల వల్లే గోవాలో ప్రాణాలు తీసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుటెడ్ శ్రీకాంత్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీకాంత్, గతంలో డ్రగ్స్ పెడ్లర్గా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల గోవాకు వెళ్లి ఆయన ఆత్మహత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? పవన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో కృష్ణప్రసాద్ ప్రముఖ నిర్మాత, ఈయన గోవాలో ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతానికి సినీ పరిశ్రమలో ఒక రకంగా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పాలి. సో గతంలో కూడా కృష్ణప్రసాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. సో టాలీవుడ్ లో కృష్ణప్రసాద్ ని కేపీ చౌదరి అని పిలుస్తా ఉంటారు. సో కేపీ చౌదరిగా కృష్ణప్రసాద్ ఫేమస్. మరి ముఖ్యంగా కబాలి తెలుగు సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తిగా కూడా కృష్ణప్రసాద్ ఆయన ఒక ప్రచారంలోకి వచ్చారు, ఒక పాపులర్ అయ్యారు. సో గతంలో కూడా ఇందాక మీరు చెప్పినట్టు కృష్ణప్రసాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. సో డ్రగ్స్ పెడ్లర్ గా కూడా కృష్ణప్రసాద్ పైన ఆరోపణలు వచ్చాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ సినిమా ఇండస్ట్రీలో పెట్టినటువంటి పెట్టుబడి నేపథ్యంలో ఆయన సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు కూడా కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి ఆయన చాలా విపరీతమైనటువంటి ప్రెషర్ లోకి వెళ్ళిపోయారు. సో ఆర్థికంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు కృష్ణప్రసాద్. ఇట్లా నేపథ్యంలో గోవాలో తాను సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో గతంలో కూడా అంటే దాదాపు 78,50,000 రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ ను విక్రయిస్తున్నందుకు అప్పుడు నిర్మాత కేపీ చౌదరిని కూడా సైబరాబాద్ పోలీసులు గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇది 2023 జూన్ లో జరిగినటువంటి సంఘటన. సో అప్పుడు అతని దగ్గర నుంచి దాదాపు 82 గ్రాముల కొకైన్ తో కూడినటువంటి 90 ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఆ రోజు ఈ పూర్తి పేరు కూడా శంకర కృష్ణప్రసాద్ చౌదరి. సో ఈయన తెలంగాణ జిల్లాకు చెందినటువంటి బోనకల్ మండలానికి చెందినటువంటి వ్యక్తి కృష్ణప్రసాద్. మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తి. 2016లో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అయితే ఆశించినంతగా లాభాలు మాత్రం రాలేదని చెప్పాలి. అంతేకాదు గోవాలో ఒక క్లబ్ కూడా ఏర్పాటు చేసి అక్కడ రెగ్యులర్ గా డ్రగ్స్ కూడా తీసుకునేవాడు కృష్ణప్రసాద్ అన్నటువంటి అంశాన్ని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అప్పుడే 2023లో హైదరాబాద్ కు ఆయన తిరిగి రావడం జరిగింది గోవా నుంచి. సో తిరిగి వస్తున్నటువంటి క్రమంలో అప్పుడు ఎన్డీపీఎస్ కేసులో పరారీలో ఉన్నటువంటి గోవాలోని నైజీరియన్ జాతీయులైనటువంటి ఎవరైతే పెటిట్ ఎబుజర్ ఉన్నారో, సో ఎబుజర్ నుంచి 100 కొకైన్ సాచెట్లను కూడా సేకరించారు కృష్ణప్రసాద్. సో అతను 10 సాచెట్లను ఉపయోగించారు. మిగిలిన అన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి అమ్మడానికి ఉంచుకున్నాడు. సో వాటిని అప్పుడు పోలీసులు చెప్పారు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆయన పైన మదపూర్ నుండి వచ్చినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, సో కిస్మత్పూర్ రోడ్ లో అప్పుడు కొకైన్ అమ్మడానికి ట్రై చేస్తున్న టైంలో పోలీసులు కృష్ణప్రసాద్ పట్టుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కృష్ణప్రసాద్ ఇటు సినిమా రంగంలో పెట్టుబడులతో పాటు డ్రగ్స్ కూడా అడిక్ట్ అయ్యారు అన్నది ప్రధానంగా వినిపించినటువంటి అంశం, పోలీసులు చెప్పినటువంటి అంశం. అట్ ది సేమ్ టైం కృష్ణప్రసాద్ పైన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రిపిక్ సబ్స్టాన్సెస్ అంటే ఎన్డీపీఎస్ చట్టం 1985లోని సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యి ఉన్నాయి. సో ఇదంతా ఒకవైపు డ్రగ్స్ అడిక్షన్, మరొక వైపు ఆయనపై ఉన్నటువంటి కేసులు, ఇంకొక వైపు సినిమా రంగంలో పెట్టినటువంటి పెట్టుబడులు, ఇవన్నీ కూడా కబాలి చిత్రానికి కూడా మొత్తం పెద్ద మొత్తంలో ఆయన తెలుగులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆర్థికంగా బాగా పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళిపోయినటువంటి కృష్ణప్రసాద్ ఈ రోజు గోవాలో ఆత్మహత్య చేసుకోవడం మాత్రం నిజానికి సంచలనంగా మారిందని చెప్పాలి. సో చాలా ఆయన సినిమాల్లో కూడా ఆశించినంతగా డబ్బులు కూడా రాలేదు. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. సో ఈ ఉదయం పోలీసులు వెళ్లేసరికి కనిపించకుండా పోయారు. సో కనిపించకుండా పోయినటువంటి నిర్మాత కృష్ణప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు హోటల్లో. సో గోవాలో కృష్ణప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కూడా సంచలనంగా మారింది. గతంలో కూడా కృష్ణప్రసాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. అంతేకాదు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయి ఉన్నారు.
సో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కృష్ణప్రసాద్ మరణానికి, ఆయన ఆత్మహత్యకు కారణం అన్నది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి అంశం. పవన్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.